ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అండ్ టుడే ఈ వీడియోలో నా కొత్త స్టిచ్చింగ్ మిషన్ గురించి మీ అందరితో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నానండి. అండ్ ఫాస్ట్గా అన్బాక్సింగ్ అయితే చూపిస్తాను. తర్వాత డీటెయిల్గా మిషన్లో వచ్చిన ఫ్యూచర్స్ ఏంటి అనేది మొత్తం చూపిస్తాను. అండ్ ఈ మిషన్ ఎక్కడ తీసుకున్నాను, మిషన్ ప్రైస్ ఎంత పడింది అనేది కూడా వీడియోలో చెప్తాను. ఈ మిషన్ తీసుకోవడానికి రీజన్ ఏంటి అనేది కూడా చెప్తానండి. అంత ప్రైస్ పెట్టి మిషన్ అయితే తీసుకుంటానని ఎక్స్పెక్ట్ చేయలేదు. దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి, మొత్తం డీటెయిల్స్ ఫీచర్స్ మొత్తం చూపిస్తాను, మీకే అర్థమవుతుంది. అండ్ మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వెంటనే వస్తుందండి. అండ్ లేట్ చేయకుండా వీడియో చూద్దాం. అండ్ మిషన్ అయితే ఓపెన్ చేసేద్దామండి. అండ్ ఇది ఫుల్లీ ఆటోమేటిక్ వర్షన్ అనమాట. దీంతో పాటు కొన్ని టూల్స్ కూడా ఇచ్చారు. అంటే ఫుల్లీ ఆటోమేటిక్ అండ్ పాదం కూడా యూస్ చేయొచ్చు. 2 టైప్స్ అనమాట. మన చాయిస్ని బట్టి యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇది మిషన్ పాదము అండ్ మిషన్కి కేబుల్ వైర్ అనమాట. ఎలక్ట్రిక్ వైర్ అండ్ కొన్ని టూల్స్. ఈ టూల్స్ అన్నీ కూడా వీడియో ఎండింగ్లో లాస్ట్లో చూపిస్తానండి. సో మిషన్ ఎక్కడ కదలకుండా నీట్గా, అంటే జర్నీ చేసేటప్పుడు కదలకుండా నీట్గా ఇచ్చారు. అండ్ ఇది మిషన్కి కవరింగ్ బాక్స్ అనమాట. మిషన్ పైన దుమ్ము అది పడకుండా ఇచ్చారు. అండ్ ఎక్స్టెన్షన్ టేబుల్ పక్కన చిన్న బాక్స్ ఒకటి ఉంది కదా, ఇది ఎక్స్టెన్షన్ టేబుల్ అనమాట. అండ్ ఇది నా మిషన్ అయితే కాదండి, నా బెస్ట్ ఫ్రెండ్ది. సేమ్ నా మిషన్ చూసి అలాంటి మోడలే తను కూడా కొనుక్కుందనమాట. నా మిషన్ అన్బాక్సింగ్ చేయడం చూపించలేదు, ఆ వీడియో తీయలేదనమాట. అన్బాక్స్ చేసేటప్పుడు ఇద్దరిది ఒకే మోడల్ కదా అని చెప్పేసి తన మిషన్ వచ్చిన రోజున అన్బాక్సింగ్ వీడియో తీసుకున్నాను అనమాట. అండ్ ఎక్కడికక్కడ మొత్తం ప్లాస్టర్స్ వేశారు, ఎక్కడ జర్నీలో కదలకుండా ఉండడానికి. అండ్ ఇది ఫుల్లీ ఆటోమేటిక్ వర్షన్ అని చెప్పాను కదా. ఇది నార్మల్ స్టిచ్చింగ్ మిషను అండ్ అలాగే ఎంబ్రాయిడరీ కూడా కలిసి ఉందన్నమాట. మరీ హెవీ ఎంబ్రాయిడరీ కాదండి, జస్ట్ నెక్ పార్ట్ దగ్గర అండ్ హ్యాండ్స్కి అయినా ఏదైనా చిన్ని ఎంబ్రాయిడరీ చేసుకోవడానికి అయితే వస్తుంది. ప్లెయిన్గా ఉన్న ఫ్యాబ్రిక్స్కి చిన్న ఎంబ్రాయిడరీ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అండ్ నార్మల్గా డ్రెస్సెస్ అయినా ఫ్రాక్స్ అయినా, అంటే మనం మామూలు మిషన్తో ఏ విధంగా అయితే కుట్టుకుంటామో ఆ కుట్లు కూడా దీని మీద చేసుకోవచ్చు. అండ్ జిగ్జాగ్ ఓవర్లాక్ మొత్తం ఉన్నాయి. జిగ్జాగ్ చేసుకోవచ్చు, ఓవర్లాక్ చేసుకోవచ్చు. అండ్ షర్ట్ బటన్స్, మెన్స్ షర్ట్స్కి హోల్స్ పెడతారు కదా కాజాలాగా, అది పెట్టుకోవచ్చు. అండ్ ఎంబ్రాయిడరీ మొత్తం ఉంది. ఆల్ఫాబెట్ డిజైన్స్ కూడా ఉన్నాయి. సో అన్నీ ఉన్నాయి. మల్టీ టైప్ ఆఫ్ యూజింగ్ అనమాట. మల్టీ టైప్ ఆఫ్ యూజెస్ మొత్తం చేయొచ్చు. నార్మల్ మిషన్తో చేసేవన్నీ కూడా చేయొచ్చు. అండ్ అల్టిమేట్గా కొన్ని చేయడానికి కూడా యూజ్ అవుతుంది అనమాట. మిషన్ బ్యాక్ సైడ్ కూడా ఈ విధంగా ఉంది. అండ్ మొత్తం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇది మిషన్ కవర్ అనమాట. అంటే పైన దుమ్ము ఏది పడకుండా బాక్స్ లాగే ఇచ్చారు, ప్లాస్టిక్ది. అండ్ ఇవి మిషన్ టూల్స్. మిషన్ పాదం అండి, మనం కాలుతో తొక్కుతాం కదా. అండ్ కొన్ని మిషన్స్కి మోటార్ ఉండే మిషన్స్ ఉంటాయి కదా, ఆ విధంగా మిషన్ పాదం అనమాట అది. అండ్ ఇవి కొన్ని టూల్స్. ఇది కేబుల్, ఎలక్ట్రిక్ కేబుల్ మిషన్కి అటాచ్ చేయడానికి, పవర్ సప్లై ఇవ్వడానికి. అండ్ డెమో బుక్ ఇచ్చారు మిషన్లోనే, డీటెయిల్గా ఉంది డెమో బుక్ కూడా. సో ఇప్పుడు మిషన్లో వచ్చిన ఫ్యూచర్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ టూల్స్ అవన్నీ లాస్ట్లో చూపిస్తారు. దీంతో కొన్ని టూల్స్ ఫ్రీగా ఇచ్చారు, పాదాలు కూడా కొన్ని ఫ్రీగా ఇచ్చారనమాట. అవి లాస్ట్లో చూపిస్తాను. ఇది పవర్ సప్లై ఆన్ అండ్ ఆఫ్ బటన్ అండి. మనం మిషన్ స్టిచ్ చేయాలన్నా ఆపాలన్నా ఆన్ అండ్ ఆఫ్ బటన్ అనమాట. కింద పాదం పెట్టాల్సిన అవసరం లేకుండా బటన్ ప్రెస్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. జస్ట్ మనం హ్యాండ్ మూమెంట్స్ ఇచ్చుకుంటే చాలు అనమాట. అంటే నెక్ ఎటు సైడ్ తిరగాలి, ఎటు సైడ్ తిప్పుకోవాలి, హ్యాండ్ మూమెంట్స్ ఒక్కటిస్తే చాలు అనమాట. మోస్ట్లీ ఇది మోకాళ్ళ నొప్పులు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి బాగా బెనిఫిట్ అనమాట. చాలా ఈజీగా అనిపిస్తుంది నాకైతే ఈ మిషన్, పాత మిషన్తో కంపేర్ చేసుకుంటే. అండ్ సూది పైకి లేవడానికి పక్కనున్న బటన్ సూది కనిపిస్తుంది. ఇది రివర్స్ స్టిచ్ వేసుకోవడానికి అనమాట. యూటర్న్ లాగా కనిపిస్తుంది కదా, అది టైట్ స్టిచ్ వేసుకోవడానికి. పైన ఇది స్పీడ్ కంట్రోలర్ అనమాట. మనం మిషన్ స్టిచ్ చేసేటప్పుడు అది నార్మల్ స్టిచ్ అయినా లేదు ఎంబ్రాయిడరీ స్టిచ్ అయినా సరే స్లోగా పెట్టచ్చు, మీడియంలో పెట్టచ్చు, ఫుల్ హై స్పీడ్లో అనమాట. కింద మీకు సూది ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతుంది అర్థమవుతుంది కదా. సో స్పీడ్ కంట్రోల్ చేసేదాన్ని బట్టి అది మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. కింద పాదం పెట్టినా సరే స్పీడ్ కంట్రోల్ చేయొచ్చు, లేదు పైన బటన్తో అయినా సరే స్పీడ్ కంట్రోల్ చేయొచ్చు. తర్వాత థ్రెడ్ టెన్షన్, ఇది థ్రెడ్ టెన్షన్ అండి. థ్రెడ్ టెన్షన్ అంటే
థ్రెడ్ లూజ్గా రావాలా, టైట్గా రావాలా, ఏ మోడ్ పెట్టుకున్నప్పుడు ఎంతలో పెట్టుకోవాలి అనేది అనమాట. మోస్ట్లీ ఇది 4లోనే ఉంటుంది. అండ్ తర్వాత ఈ బటన్ ఆప్షన్స్ చూద్దాము. ఇవన్నీ కంట్రోలర్స్ అనమాట. అంటే సెట్టింగ్స్, మనకి ఏ స్టిచ్ కావాలి అనేది ఆ స్టిచ్ పైన నెంబర్స్ ఇచ్చారు. ఈ విధంగా మనకి ఏ మోడల్ కావాలి, ఏ డిజైన్ కావాలి అనేది పైన సెట్ చేస్తే ఆటోమేటిక్గా దానికి థ్రెడ్ లెంత్ ఎంత పడాలి, థ్రెడ్ విడ్త్ ఎంత రావాలి అనేది ఆటోమేటిక్గా వస్తుంది. అండ్ అలాగే మీరు అక్కడ పైన చూస్తున్నారు కదా, ఎన్ఎస్ అని మారుతుంది 60-70 నెంబర్స్ పైన. అది ఆ ఎన్ అని ఉన్నది పాదం అనమాట. పాదం పైన కూడా నెంబర్ ఇచ్చుంటారు. అంటే ఈ విధంగా ఎన్ అని, ఐ అని, ఎల్ అని ఈ విధంగా నెంబర్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ డిజైన్స్ ఇవన్నీ కూడా డెమో ఆప్షన్లో ఏ విధంగా యూస్ చేసుకోవాలో చూపిస్తాను. ఇది నెంబర్స్ అనమాట. నెంబర్స్ ఆల్ఫాబెట్స్ నార్మల్గా ఉంది అండ్ అలాగే కర్సివ్లో కూడా ఇచ్చారు. ఇవన్నీ డిజైన్ మోడల్స్ అనమాట. పైనవిగా మనకు కావాల్సిన డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకుంటే ఆ డిజైన్కి లెంత్ ఎంత ఉండాలి, విడ్త్ ఎంత రావాలి ఆటోమేటిక్గా అది ఇచ్చేస్తాం. ఆటోమేటిక్ సెట్టింగ్ కన్నా ఇంకేదైనా చేంజ్ చేసుకోవాలి, లెంత్ విడ్త్ చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది. అండ్ ఇప్పుడు నీడిల్ బార్ కింద నీడిల్ దగ్గర అండ్ అలాగే పాదం దగ్గర సెట్టింగ్స్ ఏ విధంగా ఇచ్చారో చూద్దాం. సూదిలో దారం ఎక్కించుకోవడం ఇబ్బందిగా ఉంది. ఎప్పుడైనా డార్క్ కలర్స్ అయినా లైట్ కలర్స్ కనిపించట్లేదు అనుకున్న వాళ్ళకు కూడా నీడిల్లో థ్రెడ్ ఎక్కించడం కూడా చాలా ఈజీ అండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, పైన సెట్టింగ్ ఒకటి ఇచ్చారనమాట నీడిల్లో థ్రెడ్ ఎక్కించుకోవడానికి. దాన్ని ఈ విధంగా కిందకి ప్రెస్ చేసి థ్రెడ్ని ఇక్కడ పెట్టి ఈ విధంగా లైట్గా మనం ప్రెస్ చేసిన దాన్ని వదిలేస్తే చాలు, నీడిల్లో థ్రెడ్ ఈజీగా ఎక్కుతుంది అనమాట. సో ఈ ఆప్షన్ కూడా బాగుంది. అండ్ నాకు ఈ మిషన్లో ఎక్కువ నచ్చిన ఆప్షన్ ఏంటంటే తొక్కే పని లేదు. మెయిన్ కాళ్ళ నొప్పులు ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏం రావు. అండ్ నీడిల్ పైన లైట్ ఇచ్చారనమాట మనకు కనిపించడానికి. అవుట్ సైడ్ లైటింగ్లో కనిపించట్లేదు, బట్ ఇదిగోండి లోపల ఇంట్లోకి తీసుకెళ్తే మాత్రం ఇక్కడ లైటింగ్ కనిపిస్తుంది. అండ్ అలాగే ఇది కింద పాదం లిఫ్ట్ చేయడానికి, కింద పాదం మనం చేంజ్ చేసుకునేటప్పుడు దాన్ని లిఫ్ట్ చేయడానికి యూస్ అవుతుంది అనమాట. సో దీనికి పాదాలు మార్చడం కూడా చాలా ఈజీ అండి. ఇక్కడ ఈ బటన్ కనిపిస్తుంది కదా వెనకాల, దాన్ని ఈ సెట్టింగ్ కనిపిస్తుంది కదా, ఈ బటన్ని ప్రెస్ చేస్తే కింద పాదం ఊడిపోతుంది. సో పాదాన్ని మళ్ళీ పెట్టుకోవడం కూడా చాలా ఈజీ దీనికి. ఎప్పుడైనా ఏదైనా డిజైనర్వి అంటే ఎంబ్రాయిడరీ పాదాలు మార్చేటప్పుడే ఈ సెట్టింగ్ మొత్తం తీయాలి. కానీ నార్మల్గా ఒక 30-40 పాదాల వరకు ఈ విధంగా పెట్టేసుకోవచ్చు. తర్వాత ఏమైనా ఎంబ్రాయిడరీ పాదాలు అట్లాంటివి మార్చుకోవాలంటే ఈ సెట్టింగ్ తీసేసుకుంటే సరిపోతుంది. అది కూడా చాలా ఈజీ. అండ్ అలాగే బాబిన్ పెట్టుకునే ప్లేస్, మామూలు మన మెషిన్స్కి అయితే బాబిన్ కేస్ అనేది కింద వచ్చింది, కానీ దీనికి బాబిన్ కేస్ పైన ఇచ్చారనమాట. సో బాబిన్కి బొట్ట ఇలాంటివి ఏం అవసరం లేదండి. జస్ట్ బాబిన్లో దారం పోసేసి పెట్టేసుకుంటే సరిపోతుంది. పెట్టుకునే విధానం కూడా చాలా ఈజీ. ఈ మిషన్ వచ్చిన కొత్తలో నేను అనుకున్నాను ఎలక్ట్రిక్ మిషన్స్ నాకు అసలు అలవాటు లేవు, ఇది నేను యూజ్ చేయగలుగుతాను అనుకున్నాను. బట్ నా పాత స్టిచ్చింగ్ మిషన్ కన్నా ఇది చాలా ఈజీ, చాలా కంఫర్టబుల్ అనమాట. చాలా ఈజీగా అనిపిస్తుంది. సో ఈ పైన ఇది మొత్తం కూడా తీయచ్చు. ఇది మొత్తం కూడా డెమో వీడియోలో చూపిస్తాను, ఏ విధంగా తీసుకోవాలి, ఏ విధంగా పెట్టాలి అనేది కూడా. డెమో వీడియో కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి, ఎందుకంటే స్టిచ్చెస్ అవన్నీ కూడా చూపిస్తాను ఎంత వస్తున్నాయి ఏంటి అనేది. ఫ్రంట్ సైడ్ మొత్తం సెట్టింగ్స్ అయితే ఇవి, ఈ బటన్ ఆప్షన్స్ ఈ సెట్టింగ్స్ మొత్తం అయితే ఇవి ఫ్రంట్ సైడ్. అండ్ బ్యాక్ సైడ్ ఎలా వచ్చిందో చూద్దాం. అండ్ ఇక్కడ టేబుల్ ఇది బాక్స్లో కనిపిస్తుంది కదా, ఇవన్నీ మిషన్కి వాళ్ళు ఇచ్చిన టూల్స్ అనమాట. మిషన్ తీసుకున్నప్పుడు మిషన్తో పాటు కొన్ని పాదాలు, సూదులు అండ్ అలాగే బాబిన్స్ ఇవన్నీ ఇచ్చారనమాట. ఆ టూల్స్ అన్నీ వీడియో ఎండింగ్లో చూపిస్తాను. అండ్ డెమో వీడియో కూడా తొందరలోనే అప్లోడ్ చేస్తాను. అప్లోడ్ చేశాక ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా చూడాలి అనుకుంటే చూడండి, అసలు స్టిచ్చెస్ ఎన్ని వస్తున్నాయి, ఎంతెంత వస్తాయి అనేది తెలుస్తుంది అనమాట. సో ఇప్పుడు సైడ్ సెట్టింగ్స్ చూద్దాం. ఈ పక్కన మీకు ఈ వీల్ లాగా చక్రం లాగా కనిపిస్తుంది కదా, మన మిషన్స్కి మామూలుగా పక్కన చక్రం ఏ విధంగా ఉంటుంది అంటే దాన్ని తిప్పితే సూది పైకి కిందకి ఏ విధంగా మూవ్ అవుతుందో చూడండి అక్కడ. సో సూది పైకి కిందకి మూవ్ అవుతుంది అనమాట. అంటే పవర్ పోయినప్పుడు నీడిల్ పైకి తీసుకోవడానికి యూస్ అవుతుంది ఈ పక్కన ఇది. అండ్ కరెక్ట్గా ఆ చక్రం తిప్పేదానికి కింద పవర్ బటన్స్ అనమాట, పవర్ సప్లై బటన్ ఇది. పవర్ సప్లై కనెక్ట్ చేసుకొని బటన్ ఆన్ చేసుకుంటే మిషన్ ఆన్ అవుతుంది. సో ఇది పవర్ సప్లై కేబుల్ అనమాట. ఇది అటాచ్డ్ కాదు, కావాలి అంటే తీసుకోవచ్చు, లేదు అంటే పెట్టుకోవచ్చు అనమాట. మనం యూస్ చేసుకునేటప్పుడు పెట్టుకోవచ్చు.
ఎక్కడికైనా వేరే ప్లేస్కి మూవ్ చేస్తున్నాము, వేరే ఎక్కడికైనా తీసుకెళ్తున్నాం అనుకున్నప్పుడు కేబుల్ అడ్డం రాకుండా కేబుల్ని తీసేసుకోవచ్చు అనమాట సైడ్. అండ్ బ్యాక్ సైడ్ సెట్టింగ్స్ చూద్దాం. బ్యాక్ సైడ్ ఎక్కువ సెట్టింగ్స్ ఏమి ఉండవు, జస్ట్ ఒక 2 పాయింట్స్ ఉంటాయి అంతే మెయిన్. అండ్ బ్యాక్ సైడ్న ఇక్కడ మీరు పైన చూస్తున్నారు కదా, బ్రదర్ అని కనిపిస్తుంది కదా, సో దానికి పక్కన అనమాట ఇది లిఫ్ట్ చేయడానికి, మిషన్ పట్టుకెళ్ళడానికి అనమాట ఎక్కడైనా సరే. సో ఇది పట్టుకెళ్ళడానికి యూజ్ అవుతుంది. అండ్ అక్కడక్కడ హోల్స్ కనిపిస్తున్నాయి కదా, అవన్నీ స్క్రూలు పెట్టే హోల్స్ అనమాట. అండ్ ఈ పాయింట్ కనిపిస్తుంది కదా, ఇది మిషన్కి పాదం పెట్టే పాయింట్ అనమాట. అంటే మన మిషన్ ఫుల్లీ ఆటోమేటిక్, బటన్ ప్రెస్ చేస్తే స్టిచ్ పడుతుంది. సో బటన్ అలవాటు లేదు అనుకున్నప్పుడు ఈ పాదం కావాల్సి వచ్చినప్పుడు పాదం పెట్టుకొని కూడా పాదంతో కూడా స్టిచ్ చేయొచ్చు. ఇది కూడా ఎలా వర్క్ అవుతుంది అనేది నేను చూపిస్తాను తర్వాత. బ్యాక్ సైడ్ పిన్ పెట్టుకునే పాయింట్ అయితే ఇదనమాట కింద పాదానికి. అండ్ ఈ బటన్ ఉంది కదా, ఇదేమో ఫీడ్ డాగ్ రిమూవ్ చేసేదన్నమాట. ఫీడ్ డాగ్ అంటే కింద మనకి పళ్ళ సెట్ ఉంటుంది కదా పాదం కింద, సో మీకు ఇది లిఫ్ట్ చేసుకొని కింద పాదాన్ని లిఫ్ట్ చేస్తే కింద పళ్ళ సెట్ కనిపిస్తుంది కదా, ఆ పళ్ళ సెట్ లేకుండా చేసేదన్నమాట. మనకి షర్ట్ బటన్స్ వేసేటప్పుడు ఈ కింద పళ్ళ సెట్ లేకుండా పెట్టుకోవచ్చు. అండ్ అలాగే ఎంబ్రాయిడరీ హ్యాండ్ మూమెంట్తో ఈజీగా ఎంబ్రాయిడరీ చేయడం నేర్చుకోవచ్చు అండి. కాకపోతే నాకు టైం లేక నేను ప్రాక్టీస్ కూడా చేయట్లేదు, బట్ ప్రాక్టీస్ చేస్తే మాత్రం పెద్ద సైజ్ ఎంబ్రాయిడరీస్ అయినా సరే ఈజీగా చేసుకోవచ్చు. పాదం తీసేసి, పాదం కాదు సారీ, కింద పళ్ళ సెట్ తీసేసి ఈజీగా ఫ్రీ మూమెంట్ ఎంబ్రాయిడరీ కూడా ఈజీగా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ సైడ్ ఉన్నది ఇది థ్రెడ్ కటింగ్ పాయింట్ అనమాట. అంటే మనం కుట్టేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత థ్రెడ్ని కట్ చేయడానికి ఒక చిన్న బ్లేడ్ పాయింట్ లాగా ఇచ్చారు. సో మిషన్ అయితే అరౌండ్ మొత్తం ఇది. సో బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్, బటన్ ఆప్షన్స్ అన్ని సెట్టింగ్స్ ఇవన్నీ అయితే ఇవ్వండి. ఇప్పుడు కింద ఎక్స్టెన్షన్ టేబుల్ ఏ విధంగా పెట్టుకోవాలో చూద్దాం. ఇది కూడా ప్లాస్టిక్దే అనమాట. సో ఈ విధంగా వచ్చింది. మోస్ట్లీ ఇది అవసరం లేకుండానే నేనైతే ఇన్ని డేస్ నుంచి స్టిచ్ చేస్తాను. మిషన్ తీసుకొని చాలా డేస్ అయిందండి. కాకపోతే ఈ ఎలక్ట్రిక్ మిషన్స్ వేటికైనా సరే కింద టేబుల్స్ రావన్నమాట. నేను టేబుల్ చేయించుకున్నాక వీడియో పెడదాము అని చెప్పేసి ఇన్ని రోజులు అసలు మిషన్ చూపించలేదు. కాకపోతే ఈ లాక్డౌన్ ప్రాబ్లం వల్ల అసలు నాకు టేబుల్ చేయించుకోవడం అసలు కుదరట్లేదు, బాగా లేట్ అయిపోతుందని చెప్పేసి ఇక చూపిస్తున్నాను. సో ఈ విధంగా అనమాట. ఎక్స్టెన్షన్ టేబుల్ కూడా అవసరమైనప్పుడు అటాచ్ చేసుకోవచ్చు, తర్వాత నార్మల్గా తీసేసుకోవచ్చు. ఎక్స్టెన్షన్ టేబుల్ పెట్టినప్పుడు కింద బాక్స్ అనేది రిమూవ్ చేసేసుకుంటాం అనమాట. మళ్ళీ ఎక్స్టెన్షన్ టేబుల్ తీసేసినప్పుడు బాక్స్ పెట్టుకోవడం. అండ్ ఇక్కడ ఎంబ్రాయిడరీ చేసి చూపిస్తున్నాను మీకు. స్టార్టింగ్లో ఇందాక స్పీడ్ అండ్ అలాగే ఆన్ అండ్ ఆఫ్ బటన్ చూపించినప్పుడు నార్మల్ స్టిచెస్ వేసానండి. అండ్ ఇక్కడ ఎంబ్రాయిడరీ ఆప్షన్ పెట్టాను. ఎంబ్రాయిడరీ ఆప్షన్ అంటే ఏం లేదు, పైన మీకు స్క్రీన్ కనిపిస్తుంది కదా, నేను ఇక్కడ స్పీడ్ పెంచి చూపిస్తున్నాను, స్పీడ్ కంట్రోలరు. సో ఎంబ్రాయిడరీ పెట్టుకున్నా కూడా స్పీడ్ అనేది మనకు నచ్చిన స్పీడ్ పెట్టుకోవచ్చు. అదేం లేదు, జస్ట్ హ్యాండ్ మూమెంట్, డిజైన్ ఎట్ సైడ్ ఉండాలి, ఎట్ సైడ్ తిరగాలి చెక్ చేసుకుంటే సరిపోతుంది. సో డిజైన్ అనేది ఆటోమేటిక్గా అదే వేసేసుకుంటూ వెళ్ళిపోతుంది, మనం చేయాల్సింది ఏం లేదు. అండ్ మనకు కావాల్సిన సెట్టింగ్ ఏంటి, డిజైన్ సెలెక్ట్ చేసుకొని ఆ డిజైన్కి ఏ నెంబర్ ఉందో ఆ నెంబర్ అనేది సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకుంటే మళ్ళీ ఆన్ చేసేసుకుంటే సరిపోతుంది. ఆన్ చేసేసుకొని స్పీడ్ ఇంక్రీజ్ చేసుకోవడం, స్పీడ్ డిక్రీజ్ చేసుకోవడం చేస్తుంటే ఆటోమేటిక్గా చూసారు కదా అదే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. జస్ట్ హ్యాండ్ మూమెంట్తో ఆ డిజైన్ ఎట్ సైడ్ తిరగాలి ఏంటి అనేది మనం పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. సో ఈ విధంగా పడుతున్నాయి స్టిచ్చెస్ అనేది. అండ్ లాస్ట్ టైము నేను ఒక 2 టైప్ ఆఫ్ హ్యాండ్స్ నేను మీకు చూపించలేదు కదండి, చాలామంది అడిగారు. సారీ ఇంత లేట్ చేసినందుకు, బికాస్ నేను ఊరెళ్ళి రావడం వల్ల లేట్ అయింది. సో ఊరెళ్ళి వచ్చిన తర్వాత ఫస్ట్ ఈ మిషన్ వీడియో చేసి తర్వాత హ్యాండ్స్ పెడదామని చెప్పేసి ఎన్ని డేస్ చూపిలా. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ హ్యాండ్కి కట్ వర్క్ కూడా ఈ మిషన్తోనే చేశాను అనమాట. సో అందుకే ఇన్ని డేస్ ఈ హ్యాండ్స్ కూడా చూపించాల, ఎందుకంటే కట్ వర్క్ కూడా చూపిద్దాం అనే ఉద్దేశంతో ఆగాను. సో ఇక హ్యాండ్స్ వీడియోస్ కూడా తొందరలోనే అప్లోడ్ చేస్తా. అప్లోడ్ చేశాక ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, ఒక్కసారి చెక్ చేయండి. సో ఈ హ్యాండ్ కూడా కింద కట్ వర్క్ అండ్ పైన జిగ్జాగ్ మొత్తం కూడా ఈ మిషన్తోనే వేసానండి. 2 టైప్ ఆఫ్ హ్యాండ్స్ కూడా తొందరలోనే అప్లోడ్ చేస్తాను. అండ్ దీనికి వచ్చిన టూల్స్ ఏంటో చూద్దాం. టూల్స్ చూసిన తర్వాత ఏ మిషన్ కొనాలి అనుకున్నానో, ఎందుకు ఈ మిషన్ కొన్నాను అనేది చెప్తాను. ఇవన్నీ పాదాలు అనమాట. సో ఈ పాదాలు ఏంటి, ఎలా యూజ్ చేయాలి అనేది నేను డెమో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మొత్తం 6 లేదా 7 పాదాలు ఫ్రీగా ఇచ్చారు మిషన్తో పాటు అనమాట. సో ఇవి
పాదాలు అయితే పాదాలు కాకుండా ఇంకా కొన్ని టూల్స్ కూడా ఇచ్చారు, అంటే మిషన్ సూదులు అండ్ అలాగే టూల్స్ కూడా ఉన్నాయి. ఇది బ్రష్ అనమాట, మిషన్ క్లీన్ చేసుకోవడానికి, డస్ట్ పట్టినప్పుడు క్లీన్ చేసుకోవడానికి అండ్ అలాగే థ్రెడ్ స్టిచెస్ తీసుకోవడానికి, ఇది సూది మార్చుకోవడానికి అండ్ అలాగే పాదాలు మార్చుకోవడానికి యూజ్ అవుతుంది, స్క్రూలు ఓడదీయడానికి అనమాట. అండ్ ప్లాస్టిక్ బాపిన్స్ ఒక 4 ఇచ్చారనమాట. ఇక్కడ నేను 2నే చూపిస్తున్నా, ఇంకో 2 ఎక్కడ పెట్టేసినట్టున్నాను. సో ఈ విధంగా ఉన్నాయి బాపిన్స్ కూడా. అండ్ ఇది నీడిల్స్ అనమాట. నీడిల్స్ ట్విన్ నీడిల్ ఒకటి ఇచ్చారు, ఆర్గాన్ కంపెనీ నీడిల్ ఒకటి ఇచ్చారు అండ్ నార్మల్ నీడిల్స్ ఒక 3 ఇచ్చారనమాట. అండ్ ఇది థ్రెడ్ పెట్టుకోవడానికండి. ట్విన్ నీడిల్ యూజ్ చేసినప్పుడు 2 థ్రెడ్స్ వస్తాయి. సో ఆ సెకండ్ థ్రెడ్ పెట్టడానికి ఇది యూస్ అవుతుంది అనమాట. థ్రెడ్ బయటికి రాకుండా క్యాప్స్ అనమాట ఇవి. ఈ క్యాప్స్ కూడా 3 వచ్చాయి. అండ్ ఇప్పుడు మెయిన్ మ్యాటర్ చూద్దాం. ఫస్ట్ నేను మిషన్ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఫస్ట్ నేను సెలెక్ట్ చేసుకున్న మిషన్ ఇది ఉషా జెనోమీ అనమాట. 14,000 అలా ఉంది ప్రైస్. నేను జిగ్జాగ్, ఓవర్లక్ అండ్ నార్మల్ స్టిచ్చింగ్ మొత్తం కలిపి ఉన్న మిషన్ తీసుకోవాలి అనుకున్నా అండి. ఇట్లాంటి ఎలక్ట్రిక్ మిషన్ దేనికైనా సరే టేబుల్ ఇవ్వరనమాట, కింద పెద్ద టేబుల్ అయితే ఇవ్వరు. సో ఫస్ట్ ఇది తీసుకుందాం అనుకున్నా. 14,000 దీని ప్రైస్. అండ్ తర్వాత దీనికైనా బెటర్ ఏమైనా ఉన్నాయా అని చూస్తే ఒక 4,000 ఎక్కువ పెడితే కనుక 99 ఆర్ 100 స్టిచెస్ వస్తున్నాయి ఈ మిషన్లో. ఇది బ్రదర్ 101 మోడల్. దీని ప్రైస్ నేను తీసుకుందాం అనుకున్నప్పుడు 19,000 అలా ఉంది. సో ఈ మిషన్ ఫిక్స్ అయిపోయి ఇది తీసుకుందాం, స్టిచెస్ ఎక్కువ వచ్చినాయి కదా, ఒక 4,000 ఎక్కువ పెడితే స్టిచెస్ ఎక్కువ వస్తున్నాయి కదా అని చెప్పేసి ఈ మిషన్ తీసుకుందాం అనుకున్నా. రివ్యూస్ అవి కూడా బాగానే ఉన్నాయి, మిషన్ బాగుంది అని చెప్పేసి మిషన్ తీసుకుందామని గూగుల్లో మాకు నియర్ బై బ్రదర్ స్టిచ్చింగ్ మిషన్స్ షాప్ ఎక్కడుంది అని చెప్పేసి సెర్చ్ చేస్తే జస్ట్ డైలో విజయవాడలో ఉన్న ఒక షాప్ అడ్రస్ వచ్చింది. జస్ట్ డైలో అడ్రస్తో పాటు కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ డీటెయిల్స్ తెలుసుకుందాం అని చెప్పేసి వాళ్ళకి కాల్ చేశాను. బ్రదర్ 101 మోడల్ కోసం కాల్ చేస్తే వాళ్ళు అదే మోడల్లో దానికన్నా అప్డేటెడ్ వర్షన్ ఉంది అని చెప్పేసి చెప్పారు. సో ప్రైస్ డీటెయిల్స్ మొత్తం చెప్పారండి. మొత్తం చెప్పిన తర్వాత నేను దాని గురించి కూడా మొత్తం చెక్ చేసుకున్నాను. ఓకే, క్వాలిటీ ఎలా ఉంది, వారంటీ 2 years ఇస్తామని చెప్పారు, క్వాలిటీ ఎలా ఉంది, రివ్యూస్ ఎలా ఉన్నాయి మొత్తం చెక్ చేసుకుని ఓకే అనుకున్నాను. ఓకే అనుకున్న తర్వాత నేను అసలు కొందాం అనుకున్న మిషన్ 14,000, 14,000 రూపాయలది. సో 21,000కి ఎందుకు వచ్చాను అంటే 14,000 పెట్టి కొంటే ఎక్స్ట్రా అంటే డిజైనర్ స్టిచెస్ ఏది రావట్లా. డిజైనర్ స్టిచెస్ ఉన్న మిషన్ కొత్తది వేరే తీసుకోవాలంటే మినిమం 20,000 ఎబో అట్లా పెట్టాలి మళ్ళీ. సో పద్దాక అన్నీ మిషన్లో తీసుకునే కన్నా ఒకేసారి మంచి మిషన్ తీసుకుంటే బెటర్ కదా, అన్ని స్టిచెస్ ఉన్నది అండ్ అలాగే స్పేస్ తగ్గుతుంది, ఎక్కడికైనా ఈజీగా క్యారీ చేయొచ్చు అండ్ మిషన్ స్టిచెస్ కూడా ఎక్కువ వస్తున్నాయి అని చెప్పేసి ఇక ఇంట్లో వాళ్ళకి చెప్పాను. ప్రైస్ డిఫరెన్స్ ఇలా ఉంది, కొత్త మిషన్ మళ్ళీ కొనాలి అనుకున్న ఇంత ప్రైస్ పడుతుంది, సో ఈ మిషన్కి ప్రైస్ ఇలా ఉంది, ఇంతకు వస్తుంది అని చెప్పేసి చెప్పాను. రివ్యూ ఇలా ఉంది, 2 years వారంటీ అని. సో ఓకే ఫిక్స్ అయిపోయింది. సో మిషన్ తీసుకుందాం అనుకున్న తర్వాత వాళ్ళకి అడ్వాన్స్ ఒక 1,000 రూపీస్ ముందు పే చేయమన్నారు. 1,000 రూపీస్ అడ్వాన్స్ పే చేశాక మిషన్ ఇంటికి తీసుకొచ్చి ఇచ్చారు. మిషన్ ఇచ్చిన రోజే మిషన్ డెమో కూడా ఇచ్చారండి. సో ఇన్స్టాలేషన్ డెమో మొత్తం వాళ్ళే చూపించి జాగ్రత్తగా ఇచ్చి వెళ్ళారనమాట. సో మీరు కూడా ఈ మిషన్ తీసుకోవాలి అనుకుంటే కనుక ఫస్ట్ డెమో వీడియో అయితే చూడండి. డెమో వీడియో అప్లోడ్ చేశాక డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఈ మిషన్ డెమో వీడియో అని చెప్పేసి. డెమో వీడియో చూసిన తర్వాత మీకు ఈ మిషన్ తీసుకోవాలి అనిపిస్తే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తానన్నమాట. సో మీ ప్లేస్కి కొరియర్ సర్వీస్ ఎలా ఉంది, ప్రైస్ ఎలా ఉంది, ప్రజెంట్ మొత్తం వాళ్ళకి కాల్ చేసి కనుక్కోవచ్చండి. అండ్ నా స్టిచ్చింగ్ మిషన్ అయితే ఎలా అనిపించింది మీకు, ఎలా ఉంది అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈ బుక్ గురించి డెమో వీడియోలో చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.